హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి. మనం లాస్ట్ వీక్ అంటే థర్స్డే రోజు ఎక్స్పైరీ రోజు సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండు ఎక్స్పైరీస్ ఉన్నాయి. మేము ఆల్రెడీ చార్ట్స్కి సంబంధించి ఒక 1 వీక్ ట్రయల్స్ ఇచ్చాం. మీరు చూసుకోండి ట్రెండ్ లెవెల్ చార్ట్స్ ఎలా ఉంటాయి వన్ కంపేర్ టు క్యాండిల్ స్టిక్ చార్ట్స్. మీకు డైరెక్ట్గా ఎలా మీకు డైరెక్ట్గా మీరు ఆ లెవెల్స్ వాచ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఆల్రెడీ మీకు దాన్ని ట్రయల్ ఇచ్చున్నాను. ఆ ట్రయల్ కాస్త థర్స్డే రోజు ఎండ్ అయిపోయింది. సో ఈ రోజుతో లింక్స్ కూడా క్లోజ్ అయిపోతాయి. మీరు ఆ చార్ట్స్ చూసుకునే అవకాశం కూడా ఉండదు. మోస్ట్ ఆల్ ఈ రోజు కానీ రేపు మధ్యాహ్నం కల్లా లింక్స్ క్లోజ్ అయిపోతాయి. ఇక్కడ మనం మెయిన్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది ఏంటంటే క్యాండిల్ స్టిక్ చార్ట్స్ వాడేటప్పుడు మీకు ఓన్లీ క్యాండిల్స్ రెడ్ గ్రీన్ అయి రెండు మాత్రమే కనిపిస్తాయి. మీకు నెక్స్ట్ ఏ లెవెల్కి వెళ్తుంది నెక్స్ట్ ఏ లెవెల్కి వెళ్తుంది అనేది మీకు తెలియదు. అండ్ ఎస్పెషలీ ఆప్షన్ బయర్స్ కానీ ఆప్షన్ సెల్లర్స్కి కానీ మీరందరూ ఏం చేస్తారంటే మామూలుగా నిఫ్టీ చార్ట్ని కానీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని కానీ చూసి స్పాట్ చార్ట్ని కానీ చూసి మీరు ఆప్షన్స్ ట్రేడ్ చేస్తారు. సో అది మామూలుగా సపోజ్ బ్యాంక్ నిఫ్టీ ఒక 200 పాయింట్లు పెరిగింది అనుకోండి. మనం ఆ పెరిగే తీరుని చూసి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే చాలా ఫాస్ట్గా పైకి పెరిగిపోతుందని అనుకుంటారు. కానీ అది మామూలుగా మీరు స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటే 200 పాయింట్స్ కానీ ఆల్రెడీ పెరిగితే బ్యాంక్ నిఫ్టీ మీకు పెరిగేది హార్డ్లీ 30% వరకు పెరుగుతుంది మ్యాక్సిమం. అంటే ఒక 60-70 రూపాయలు పెరుగుతుంది మీ ఆప్షన్లో. స్ట్రైక్ ప్రైస్ మీద మీరు తీసుకున్న ఆప్షన్లో ఇది కొండ గుర్తులాగా చెప్తున్నా మీకు. అలా కాకుండా మీరు అందుకని నార్మల్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆప్షన్ బయర్స్ కానీ సెల్లర్స్ కానీ ఎస్పెషల్లీ ప్రాబ్లంలో పడేది ఎక్కడంటే వాళ్ళు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ నిఫ్టీ చార్ట్ వాటిని చూసి ఆప్షన్స్ ట్రేడ్ చేస్తారు. అలా కాకుండా మన దాంట్లో మన చార్ట్స్లో డైరెక్ట్గా మనం ఆప్షన్ మూమెంట్ చార్ట్స్ ఇచ్చున్నాం. అన్ని చోట్ల మీకు ఆప్షన్ మూమెంట్ చార్ట్స్ ఉంటాయి కానీ లెవెల్స్ ఉండవు మీకు. మీరు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మీరు ఏ ఆప్షన్ ట్రేడ్ చేస్తున్నా ఆప్షన్ చార్ట్ పెట్టి చూసుకోవచ్చు. కానీ మీకు లెవెల్స్ ఉండవు. బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్ ఉండవు, ఆప్షన్స్కి లెవెల్స్ ఉండవు. మన దాంట్లో ఏంటంటే బ్యాంక్ నిఫ్టీకి లెవెల్స్ ఉంటాయి, ఆప్షన్స్కి ట్రెండ్ లెవెల్స్ ఉంటాయి. మీరు అటువంటిప్పుడు మీరు మార్నింగ్ ఏం చేసుకోవాలంటే కానీ ఆల్రెడీ చాలాసార్లు ఈ వారం రోజుల్లో ఒక 2-3 సార్లు పైన వీడియోస్ పెట్టాను. ఒక కాల్ ఒక పుట్ స్ట్రైక్ ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయిందో ఆ ఓపెన్ స్ట్రైక్ ప్రైస్ ఒక కాల్ ఒక పుట్ మీరు సెలెక్ట్ చేసుకొని దాన్ని కానీ లైవ్ కానీ పెట్టుకుంటే మీరు చార్ట్ కిందకి అది ఓపెన్ అవ్వగానే మీకు లెవెల్స్ ఫామ్ అయిపోయి లెవెల్ ఆఫ్టర్ లెవెల్ లెవెల్ ఆఫ్టర్ లెవెల్ మీకు తెలుస్తూ ఉంటుంది. అది కాల్ పైకి వెళ్తున్నదా పుట్ పైకి వెళ్తున్నదా అని మీకు తెలుస్తూ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను గత వారం రోజుల్లో ఒక 3-4 సార్లు వీడియో పెట్టాను. రోజు కూడా చెప్తూ వస్తున్నారు. మీరు మా చార్ట్స్ కానీ మీరు కానీ ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఆల్రెడీ ట్రయల్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ మేము ఇచ్చిన సెల్ నెంబర్ ఉంది మాది, దానికి మీరు వాట్సాప్ చేయండి. మీకు చార్ట్స్ మీద మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. యూ కెన్ సబ్స్క్రైబ్ టు దట్ చార్ట్స్. నౌ కమింగ్ టు థర్స్డే ఏమైంది అనేది మనం కానీ చెక్ చేసుకుంటే థర్స్డే మార్కెట్ ఓపెన్ అప్ నిఫ్టీ ఓపెన్ అప్ అయింది 22,163 దగ్గర అప్ అయింది. అక్కడి నుంచి దగ్గర దగ్గర ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 350 పాయింట్స్ పెరిగిపోయింది. ఓపెన్ నుంచి దగ్గర దగ్గర ఒక 350 పాయింట్లు పెరిగింది. అండ్ లాస్ట్లో వచ్చేది ఓపెన్ హై నుంచి దగ్గర దగ్గర ఒక 250 పాయింట్లు అంటే ఒక 350 పాయింట్లు అంటే 22,516 హై అయితే 22,200 దగ్గర మీకు 22,326 దగ్గర క్లోజ్ అయింది. అంటే దగ్గర దగ్గర హై నుంచి ఒక 170-180 పాయింట్స్ కల్లా కిందకు వచ్చింది. నిఫ్టీ మూమెంట్ అంత అగ్రెసివ్గా ఉంది ఎస్పెషల్లీ లాస్ట్ హాఫ్ అన్ అవర్. అది కూడా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. రివర్సల్ మే హ్యాపన్ ఆఫ్టర్ టచింగ్ ట్రెండ్ లెవెల్స్ అని. ఆ టీసీఆర్ చార్ట్స్ కానీ మీరు కానీ చూస్తుంటే 22,450 టీసీఆర్ అది టచ్ అయింది. దానికన్నా ఒక 50 పాయింట్ పైకి వెళ్ళింది. అక్కడ వరకు అక్కడ ఉండలేకపోయింది, నేరు కిందకు వచ్చింది. అది వరుసగా లెవెల్స్ బ్రేక్ అవుతూ 22,450 మన లెవెల్ ఉంది. అది బ్రేక్ అయిన తర్వాత 22,215 లెవెల్ వరకు వచ్చింది. అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి ఆల్మోస్ట్ ఓపెన్ దగ్గర ఆల్మోస్ట్ 22,326 దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ నిన్న నిజంగా చాలా స్టేబుల్గా ఉంది. సెన్సెక్స్ అండ్ నిఫ్టీ చాలా చాలా ఎరాటిక్గా తిరిగే కానీ పోవడం అయితే కంటిన్యూస్గా పైకి వెళ్ళిపోయి లాస్ట్ హాఫ్ అన్ అవర్లో బాగా పడిపోయింది. సెన్సెక్స్ నిఫ్టీ పడిపోయినట్టు నెగిటివ్కి రాలే, కానీ అక్కడి నుంచి హై నుంచి కిందకు వచ్చాయి. వేరే బ్యాంక్ నిఫ్టీ అయితే త్రూఅవుట్ ద డే అది స్టేబుల్గానే ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది 46,827 దగ్గర ఓపెన్ అయింది.
హై వచ్చేది 47,000 440 హై. లో ఈజ్ ఆల్సో ఓపెన్ సేమ్ లో ఉంది అండ్ క్లోజ్ అయింది 47,124 దగ్గర క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. మన దీంట్లో మీకు కొత్తగా యాడ్ చేసిన చార్ట్లో మీకు సెన్సెక్స్ ఇచ్చున్నాను, నిఫ్టీ ఇచ్చున్నాను, బ్యాంక్ నిఫ్టీ ఇచ్చాను, ఫిన్ నిఫ్టీ 4 ఇచ్చున్నాను నేను. అంటే వీ హావ్ గివెన్ ఫర్ ట్రయల్ కిందకి ఫ్రైడే థర్స్డే రోజు సెన్సెక్స్ కూడా యాడ్ చేసాం. మండే నుంచి మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా తీసుకుంటే వాళ్ళకి బ్యాంక్ ఎక్స్ మిడ్ మిడ్ సిపి నిఫ్టీ కూడా అవి కూడా యాడ్ చేసేదానికి ట్రై చేస్తున్నాం మేము. సో దట్ ఆల్ ఎక్స్పైరీ డేస్ ఐదు రోజులు 5 ఎక్స్పైరీ డేస్ కదా మనకి. మండే రోజు సెన్సెక్స్, సారీ బ్యాంక్ ఎక్స్ అండ్ మిడ్ సిపి మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ట్యూస్డే రోజు ఫిన్ నిఫ్టీ ఉంది, వెన్స్డే రోజు బ్యాంక్ నిఫ్టీ ఉంది, థర్స్డే రోజు నిఫ్టీ ఉంది, ఫ్రైడే రోజు సెన్సెక్స్ ఉంది. ఈ 5 రోజులకు సంబంధించిన 5 ఇండస్ట్రీస్లో వాటి రిలవెంట్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము కంపల్సరీగా చార్ట్స్ ఫామ్లో ఇచ్చేదానికి ట్రై చేస్తున్నాము. ఆల్రెడీ ఇప్పుడు 4 ఇచ్చున్నాం. ఇంకోన్లీ యాడ్ చేస్తుంది మిడ్ క్యాప్ అండ్ బ్యాంక్ ఎక్స్ యాడ్ చేయాలి. అది మేము మండే ఒకరోజు సెర్చ్ చేసుకొని ట్యూస్డే నుంచి విల్ ట్రై టు యాడ్ టు అవర్ కస్టమర్స్. ఎవరైతే మా సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి మేము అది యాడ్ చేసేదానికి ట్రై చేస్తున్నాము. ఇది మీకు ఇక్కడ నేను మీరు వాచ్ చేస్తూ ఉంటే మీకు నిఫ్టీ ఎలా ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంది, సెన్సెక్స్ ఎలా ఉంది, ఇక్కడ మీకు వరుసగా ఆల్రెడీ థర్స్డే రోజు ఎలా పర్ఫామ్ చేసే ఆ చార్ట్స్ ఆల్రెడీ మీకు చూపిస్తూ వస్తున్నాను. ఇన్ అడిషన్ టు దట్ మీరు ఆప్షన్స్ ట్రేడ్ చేసేవాళ్ళు ఉంటే, ఆప్షన్ బయర్స్ ఉంటే మీరు ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది కూడా ఆల్రెడీ నేను దాంట్లో క్లియర్గా మీకు చెప్పున్నాను. ఇక్కడ ప్రొసీజర్ చెప్పున్నాను చూడండి. సెలెక్ట్ టూ చార్ట్స్, సెలెక్ట్ సెలక్షన్ బాక్స్ వస్తుంది. సెలక్షన్ బాక్స్ నుంచి 2 చార్ట్స్ సెలెక్ట్ చేసుకోండి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీరు చూడండి. మీకు డైరెక్ట్గా రెండు కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ రెండు వస్తాయి. అది కాల్ ఆప్షన్ ఆఫ్ సెన్సెక్స్ కానీ, కాల్ ఆప్షన్ ఆఫ్ కాల్ అండ్ పుట్ ఆఫ్ సెన్సెక్స్ కానీ, కాల్ అండ్ పుట్ ఆఫ్ నిఫ్టీ కానీ, కాల్ అండ్ పుట్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ కానీ, కాల్ అండ్ పుట్ ఆఫ్ ఫిన్ నిఫ్టీ కానీ అన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి సెలక్షన్ బాక్స్లో. మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని మీరు డైరెక్ట్గా దాన్ని వాడుకోవచ్చు. ఈ ఈ ఈ ఆప్షన్స్ బయర్స్ కోసం ఎస్పెషల్లీ మా ఈ చార్ట్స్ ఎంత హెల్ప్ఫుల్గా ఉంటాయంటే దాన్ని ఎలా ట్రేడ్ చేయాలనేది మీకు క్వశ్చన్ వస్తుంది కదా. మెయిన్ ఓపెన్ పైన ఉంటే బై చేయండి, ఓపెన్ కింద ఉంటే సెల్ చేయండి అని నేను రోజు చెప్తూ వస్తుంటారు. గత 3 ఏళ్ళ నుంచి చెప్తున్నారు. మీరు మీరు కాలు పుట్టి పక్క చూడగానే మీకు అర్థమైపోద్ది ఏది పెరుగుతున్నదని. ఓపెన్ పైన ఉన్నది పెరుగుతుంటుంది, ఓపెన్ కింద ఉన్నది తగ్గుతూ ఉంటుంది. సో ఆప్షన్ బయర్ అయితే మీరు ఓపెన్ పైన ఉన్నదాన్ని బై చేసుకోవాలి. అదే ఆప్షన్ సెల్లర్ అయితే ఓపెన్ బ్రేక్ అవుతుంది, ఓపెన్ కన్నా కింద ఉన్నదాన్ని మీరు సెల్ చేసుకోవాలి. ఇది మనం జనరల్గా ఫాలో అవ్వాల్సిన సిస్టమ్. దీన్ని బేస్ చేసుకొని మీరు కానీ ట్రేడ్ కానీ చేసుకుంటే ఐ థింక్ యూ కెన్ లీడ్ వెరీ హ్యాపీ అండ్ కంఫర్టబుల్ ట్రేడింగ్ అనుకుంటున్నాను. మేము అన్ని ఆల్ 5 ఎక్స్పైరీస్కి ఆల్ ఇండిసెస్ ప్లస్ అట్లీస్ట్ ఒక నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి అయితే ఒక 2-3 ఆప్షన్స్ త్రీ ఆప్షన్స్ ఇస్తున్నాము. వేరే ఫిన్ నిఫ్టీకి ఒక 2 ఆప్షన్స్ ఇస్తున్నాం, అంటే 2 కాల్స్ 2 పుట్స్. సెన్సెక్స్కి అయితే ఓన్లీ స్ట్రైక్ ప్రైస్ మీద కాల్, ఒక్కొక్క కాల్ ఒక్కొక్క పుట్ ఇస్తున్నాం. సెన్సెక్స్, మిడ్ క్యాప్ నిఫ్టీ ఈ రెండింటికి ఒక్కొక్క కాల్ ఒక పుట్టు మాత్రమే ఇస్తున్నాము. సో దట్ అవి ఎక్స్పైరీ డేస్ మాత్రమే వాడతారు కాబట్టి, ఎక్కువ రెగ్యులర్గా వాడరు కాబట్టి వాటిని, అందుకోసం దాన్ని ఇస్తున్నాం. సో మీరు మాది లైవ్ బెసల్ సిగ్నల్స్ కానీ మీకు కానీ ఓకే అనుకుంటే, మా టూల్స్ కానీ మీకు కానీ నచ్చినట్టుంటే మీరు మా టూల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మా దాన్ని వాట్సాప్ చేసుకోండి. తర్వాత మీరు మా సబ్స్క్రైబర్స్ అయ్యండి, ఆల్రెడీ రెన్యూల్ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూల్ చేసుకోండి. కమింగ్ డేస్ ఇంకా ఇంకా వొలటైల్గా ఉంటాయి, ఎందుకంటే వీఆర్ ఫాస్ట్ అప్రోచింగ్ ఎలక్షన్స్ కాబట్టి. ఎలక్షన్స్ వరకు వొలటైల్గా ఉంటాయి. ఎలక్షన్స్ తర్వాత ఇంకా వొలటైల్గా ఉంటుంది, ఎందుకంటే అప్ టు ఆగస్ట్ సెప్టెంబర్ వరకు మోస్ట్ ఆఫ్లీ వొలటాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటాను. అందుకోసం అప్పుడు ఆ టైంలో మీకు సేవ్ చేయగలిగేది ఏదో ఉందంటే ఓన్లీ మన లైవ్ బస్ సిగ్నల్స్ సేవ్ చేస్తుందని నేను అనుకుంటాను. లేదంటే మన లైవ్ చార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటాయని నేను అనుకుంటాను. ఎందుకంటే మీకు లైవ్ బైసల్ సిగ్నల్స్లో ఏంటంటే బై టార్గెట్ స్టాప్ లాస్ అని వస్తుంటుంది. కొంతమందికి ఆ స్టాప్ లాస్ దగ్గర అయితే సార్ స్టాప్ లాస్ దగ్గర అయింది అంటారు. అదే మీరు చార్ట్ చూసుకున్నారనుకోండి, మీకు స్టాప్ లాస్ దగ్గర అవుతుంది, మీరే డెసిషన్ తీసుకుంటారు కాబట్టి మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్. థ్యాంక్ యూ.